no, it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఫ్రెండ్స్తో కలిసి నేనైతే బయటికి వెళ్తున్నాము. సో 4 ఇయర్స్ అవుతుంది మేము కలుసుకుందామా అని చెప్పేసి 4 ఇయర్స్ తర్వాత కలుసుకొని ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? సిద్ధుల గుట్ట ఇప్పుడు ఎక్కువ ఫేమస్ అయింది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. సో మా ఫ్రెండ్ అయితే మార్నింగే షాప్ ఓపెన్ చేసుడుతోనే షాప్లకు అయితే వెళ్ళిపోయారు. సారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలని షాప్ ఓపెనింగ్తోనే వెళ్ళిపోయేది. సో మేమైతే ఈరోజు బస్సులో అయితే మా జర్నీ ఉంటుంది. సో సిద్ధుల గుట్టకైతే మా ఫ్రెండ్స్తో కలిసి మేము 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. సో మా ఫ్రెండ్ అయితే వచ్చేసి బస్సులో వెళ్ళి కూర్చుంది. సో మేమైతే ఈ 4 మెంబర్స్ అయితే ఇప్పుడైతే కలుసుకున్నాం. మేమందరము డిగ్రీ ఫ్రెండ్స్. సో ఇది నేనైతే చిన్నప్పటి నుంచి బెస్టీస్. సో మేము ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో ఒకసారి గెస్ చేయండి. సో నా పక్కకున్న చూడండి, ఇది చూడడానికి సన్నగా ఉంది కానీ ఆకలికి అయితే అస్సలు ఆగదు. ఆర్మూర్కి రీచ్ అయిన వెంటనే తనకు ఆకలి అయితే ఫుల్ వేసింది. ఆర్మూర్ బస్ స్టాండ్లో ఫుడ్ బాగుంటుంది అని చెప్పేస్తే టిఫిన్ అయితే చేసినాము. సో ఇది నా ఇంకో ఫ్రెండ్, డిగ్రీ ఫ్రెండ్. తినంటే నాకు చాలా ఇష్టం, చాలా సెన్సిటివ్ అమ్మాయి. సో ఇదైతే మా ఫ్రెండ్. దీనికి మాత్రం చూడడానికి బక్క ఉంది కానీ ఫుల్ అయితే చాలా అవుతుంది. వీడియో తీసుకున్నాం మళ్ళీ యూట్యూబ్లో పెట్టకు అని చెప్తుంది. సో నెక్స్ట్ అయితే ఇలా అయితే చేసినాం. టిఫిన్ అయితే చాలా బాగుంది. మీరు ఫస్ట్ స్టాండ్లో సో టిఫిన్ అయితే చేసినాము. చాలా హ్యాపీ అనిపించింది. 4 ఇయర్స్ తర్వాత ఈ ఫ్రెండ్స్తోనే ఇలా పెళ్ళైన తర్వాత అసలు బయటికి వెళ్ళిందే లేదు. పాప పుట్టిన తర్వాత పాపను పట్టుకొని వెళ్ళడం అయింది. సో ఫస్ట్ టైం నేను ఒంటరిగా అయితే మా ఫ్రెండ్స్తో జర్నీ చేస్తున్నాను. పాప లేకపోయేసరికి నాకు ఎందుకో ఏదో లేని లోటు అని అయితే అనిపించింది. సో మా ఫ్రెండ్స్ కూడా ఎవరిని పిల్లలు తీసుకొని రాకుండా మనమే వెళ్దామని అనుకున్నాము. వన్ డే అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. చాలా ఆటో అయితే ఉంటాయి, ఆటోలలో ఎక్కి మనం వెళ్ళాలి. ఈచ్ 30 రూపీస్ ఏమో తీసుకున్నాడు. సో ఇక్కడ నుండి అయితే ఆటోలో ఎక్కి ఆర్మూరు సిద్ధుల గుట్టకి అయితే వెళ్ళాలి. సో మేము 4 మెంబర్స్ అయితే ఇలా జర్నీ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తోని అప్పుడప్పుడు బయటకు వెళ్ళండి, చాలా హ్యాపీగా ఉంటుంది. సో నేనైతే 4 ఇయర్స్ బ్యాక్ అయితే మేము ఇట్లా మ్యారేజ్కి షూట్కి అయితే ఇక్కడికే సిద్ధుల గుట్ట పైకి అయితే వెళ్ళినాము వీడియో షూట్కి. అప్పుడు ఇంత మట్టి రోడ్ ఉండే, చాలా చేంజెస్ అయినాయి ఈ 4 ఇయర్స్లో. సో నేనైతే అప్పుడు వీడియో షూట్కి అయితే ఇక్కడికే వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను. చాలా చేంజెస్ అయితే నాకు వచ్చాయి. ఇప్పుడైతే అందరూ వెళ్తున్నారు. సో మేము కూడా ఒకసారి ఉంది. సో పైకి వెళ్ళాలి. ఇంకా చాలా బాగుంది. కిందికి లొకేషన్ చూస్తే అయితే మస్తు అనిపిస్తుంది. పైన మొత్తం గుట్ట పైన అన్ని బండలతోనే ఉంది. సో ఈ రోడ్ అయితే ఇలా ఉంది. సో ఫైనలీ శ్రీరామాలయం సిద్ధుల గుట్టకైతే చేరుకున్నాము. సో మండే రోజు వస్తే జనాలు అయితే ఎక్కువ ఉంటారు. మేమైతే థర్స్డే ఇట్లా వెళ్ళినాము. సో అప్పుడైతే జనాలు ఎవరు లేకుండే. మండే రోజు కొంచెం స్పెషల్గా ఉంటుంది, ఎందుకంటే శివాలయం కదా, చాలా స్పెషల్గానైతే ఉంటుంది. సో లోపలికి వెళుతూ ఉంటే ఎవరు లేరని కొంచెం భయం వేసింది. కానీ అక్కడక్కడైతే ఉన్నారు, మనలాగా చూసే వాళ్ళు అయితే వస్తారు కదా, సో ఉన్నారు. కానీ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఇట్లా జనాలు లేకపోయేసరికి భయం వేసింది. మీలో ఎవరైనా సిద్ధుల గుట్ట చూడకపోతే నా వీడియో త్రూ అయితే మీరు సిద్ధుల గుట్ట అయితే చూసి అలా ఉన్న వాళ్ళు కూడా పడతారు ఇందులో. సో ఇలా మనం వెళ్తూ ఉండగా ఇక్కడైతే శివుడిని ఉంటుంది. మండే రోజు అయితే మంచిగా గాజులతోని ఇట్లా అలంకరిస్తారు అని చెప్పారు. సో మేము వెళ్ళింది మండే కాదు కాబట్టి నార్మల్గానైతే ఉంది. సో మనకైతే ఇక్కడ మనకు పూజలు అయితే మంచిగా చేస్తారు. మనం ఎంతమంది వెళ్తే అంతమందికి అయితే మన పేరు మీద పూజ చేస్తారు. అలాగే చుట్టూ అయితే మనం తిరగాలి. అలాగే ఇక్కడ యజ్ఞం కాలుస్తారు, యజ్ఞం కూడా కాల్చారు. మేమైతే యజ్ఞంది తీసుకొని బొట్టు అయితే పెట్టుకుంటున్నాము.
చూడండి, ఇటు సైడ్ ఒక బండ, ఇటు సైడ్ ఒక బండ, మధ్యలో గ్యాప్ ఇచ్చేసి పైన మళ్ళీ ఒక బండ వచ్చింది. సో లైటింగ్ కొంచెం పడుతుంది పైన నుండి. ఇక్కడనైతే మళ్ళీ మనము ఇక్కడ మళ్ళీ లోపలికెళ్ళాలి. ఇట్లా చిన్న చిన్న గుడిలాగా అయితే ఉంటాయి. మనం ఇందులో నుండి లోపలికెళ్తే ఇక్కడ కూడా శివయ్య దర్శనం అయితే ఉంటది. సో లోపలైతే ఎవరు లేరు. మనం వెళ్ళిన వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టొచ్చు. అలాగే మనం మనస్ఫూర్తిగా శివయ్యనైతే మొక్కొచ్చు. చూడండి, ఇక్కడ శివయ్యనైతే ఉన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత దగ్గరికెళ్ళి శివయ్యని మనం దర్శించుకోవచ్చు. అలాగే మనతోని ఎవరు కూడా అక్కడ ఉండరు. సో మనం మనస్ఫూర్తిగా ఎంతసేపు అంటే అంతసేపు అయితే మొక్కచ్చు. అలాగే ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టారు. సో మాకు ఇక్కడ ఫస్ట్ టైం రావడం కాబట్టి కొబ్బరికాయలు తేవచ్చో లేదో అని చెప్పేసి బయటనే కొట్టేసినాము. సో మనస్ఫూర్తిగా మీరు కూడా మొక్కుకోండి, శివయ్య మీ కోరికలు నెరవేర్చాలని. సో పక్కనే మనకు హుండీ కూడా ఉంది. సో మీలో ఎవరైనా హుండీలో డబ్బులు వేయాలనుకుంటే కూడా అక్కడైతే హుండీ ఉంది. హుండీలో కూడా మీరు డబ్బులు వేయొచ్చు. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే కొత్తగా ఉంటుంది కదా, సో తెలియదు. ఎవరైనా ఇంకా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా ఉందో కూడా చెప్పండి. వెళ్ళిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో చెప్పండి, ఓకేనా. సో అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి. మనకు చుట్టూ దేవుళ్ళు అయితే ఉంటాయి. సో అక్కడ నుండి చిన్న చిన్న గుడిలు అయితే ఉంటాయి. అందులోకి వెళ్తూ మనం దర్శనం చేసుకుంటూ బయటికి అయితే వెళ్ళాలి. చాలా స్పేసెస్గా అయితే అనిపించింది నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరైతే ఈ మధ్య ఎక్కువ మంది అయితే మా సైడ్ అయితే వెళ్తున్నారు. సో అందుకని మేము కూడా ఒకసారి దర్శించుకుందాము ఎలా ఉంటుందో అని ఫ్రెండ్స్. సో మనము ఇటైతే వెళ్ళాలి. సో మనం ఇందాక వచ్చిన దారి అయితే అటు సైడ్ నుండి వచ్చినాము. అటు వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. సో ఇక్కడైతే మళ్ళీ ఒక దేవుడు అయితే కనిపిస్తున్నాడు. సో ఇట్లాంటి దారి ఉండే మూసేసినట్టున్నారు. ముందుకెళ్ళి అయితే వెళ్ళాలి. సో పైన నుంచి అయితే లైటింగ్ మంచిగా పడుతుంది. సూర్యకాంతి చూడండి ఎలా ఉందో. పైన మొత్తం బండలైతే ఉంది. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఇట్లా లైటింగ్ అయితే పడుతుంది సూర్యుంది. సో చీకటిగా ఉంది కొంచెం ఇక్కడ. ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు అమ్మవారైతే కనిపిస్తుంది. అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి. సో ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే అయ్యింది. సో ఇక్కడనైతే దత్తాత్రేయ దర్శనం కూడా చేసుకోవాలి. ఇక్కడ దత్తాత్రేయ స్వామి అయితే ఉన్నాడు. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి అయితే వెళ్ళాలి. ఈ చెట్టు చూడండి, కిందికి వెళ్ళి పై వరకు ఆ చెట్టు అయితే ఉంది. సో ఫ్రెండ్స్తోనైతే ఇలా అయితే మేము సిద్ధులగుట్ట దర్శనానికి అయితే వెళ్ళాము. మీరు ఎవరితోని వెళ్ళారో నాకు కామెంట్ చేయండి. అక్కడ నుండి అయితే మనం ఇలా బయటికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుండి అయితే బయటికి వెళ్ళే దారి అయితే ఉంది. సో ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి. సో బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ శ్రీరాముల వారి టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా. సో శ్రీరాముల వారి టెంపుల్కి అయితే వెళ్దాం మనం. సో ఇక్కడైతే శ్రీరాముల వారి టెంపుల్ ఉంది కదా. నాకైతే శ్రీరాముల వారి టెంపుల్ అంటే శ్రీరాములు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా ఊర్లో శ్రీరాముల వారి టెంపుల్ ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి ఆ రాముల వారి టెంపుల్కి వెళ్తాం కాబట్టి మనకు శ్రీరాముల వారి దేవుని మీద ఎక్కువ ప్రేమ అనేది అనిపిస్తుంది కదా. సో మీ ఊర్లో ఏ టెంపుల్ ఉంది, మీకు ఏ దేవుడు అంటే ఎక్కువ భక్తి నాకు చెప్పండి. మండే రోజు ఈ రథపల్లకి అయితే తిరుగుతుందంట. సో మండే రోజు వచ్చిన వాళ్ళకైతే స్పెషల్గా ఉంటుంది. సో మండే రోజు వెళ్తే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఎవరైనా వెళ్ళాలనుకుంటే మండే రోజు వెళ్ళండి. నెక్స్ట్ డేస్ అయితే ఇలా నార్మల్గానే అయితే ఉంటుంది. సో శ్రీరాముల వారి దర్శనం అయితే చేసుకోండి. సో దర్శనం అయితే అయిపోయిన తర్వాత బయటనైతే ఇలా స్పేస్ అయితే ఎక్కువగా ఉంది. సో ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఇట్లా ఫుడ్ తీసుకొచ్చుకొని ఇట్లా కూర్చొని అయితే తినొచ్చు. అలాగే ఇక్కడ మొత్తము ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇదంతానైతే గుడికి సంబంధించింది అనుకుంటా. సో మండే రోజు ఇదంతా ఫుల్ అయిపోతారంట. సో ఇక్కడనైతే బావి పెద్దది ఉంది. మా ఫ్రెండ్ ఏమన్నా ముందు బావిలో నీళ్లు చేదుకుందాం తాగుదాం అని చెప్పింది. సో తర్వాత నేను అన్నాను, నీళ్ళు చేదుకొని తాగుతా అన్నావు కదా, దట్టిగా ఉన్నాయి. సో ఎలా అని చెప్పిన. సో ఏముంది దేవునే కదా ఏం కాదు అన్నారు.
నేనైతే ఇలా నీళ్ళు బాలేవు గదా! ఇవి తాగితే మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువైతది. సో, మనం దేవుని అని జెప్పేసి తాగి మనకి ఇన్ఫెక్షన్ ఎందుకు తీసుకొచ్చుకోవడం అని నేనైతే అంటాను. సో, మీలో ఎంతమంది ఇలా అనుకుంటారు? లేకుంటే నా ఫ్రెండ్‌లాగా దేవుని అని తాగుతారా? నాకు కామెంట్ జేయండి. సో, నాకైతే ఇలా వాటర్ అయితే పడవు. సో, నేనైతే తాగొద్దని జెప్పేసిన. నా ఫ్రెండ్స్ గూడా తాగలేరు. సో, ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంది. చాలా బావుంది. ఇక్కడ ప్లేసెస్ అయితే వచ్చేసి మండే రోజైతే ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి కొంచెం పండగ వాతావరణం అయితే ఉంటది. ఇప్పుడైతే నార్మల్‌గా అయితే ఉంది. సో, ఇక్కడ నుండి అయితే మనము ముందుకైతే మండే రోజు ఇక్కడ మధ్యాహ్నం అయితే ఫుడ్ పెడతారంట. అయితే చాలా పెద్దగా ఉంది. సో, వరండా బావుంది ఇక్కడనైతే. సో, మండే రోజు వస్తే మనకెలా ఉంటదో తెలుస్తది. సో, ఎంతమందొస్తారో ఏమో తెలీదు గానీ చాలా మందైతే పడతారు. అంత పెద్దగా ఉంది స్పేస్ అయితే. సో, ఇక్కడైతే రోజు ఎవరైతే అన్నదాతలు ఉంటారో వాళ్ళ పేర్లైతే ఇక్కడ రాస్తారన్నట్టు బోర్డ్ పైన. సో, లోపలైతే ఇక్కడ ఫుడ్ అయితే చేస్తారనుకుంటా. సో, వంట గది ఇక్కడుంది. సో, ఈ చెట్టు చూడండి కింది నుండి పై వరకి ఎంత పెద్దగా ఉందో. నాకైతే ఇలా భలే అనిపించింది చెట్లు చూడడానికి. కింది నుండి పై వరకి అలా ఉంది. సో, ఇదన్నీ మొత్తం బండలే ఉన్నాయి. సో, ఇది రాములవారి టెంపుల్. చాలా హ్యాపీ అయితే అనిపించింది సిద్ధులగుట్ట రావడము. అందరూ స్పెషల్‌గా ఉంది అని చెప్పేసి వచ్చిర్రు. బట్ నాకైతే నార్మల్‌గా అనిపించింది. ఇది నా ఒపీనియన్. సో, మండే వస్తే కొంచెం స్పెషల్‌గా అనిపిస్తది కావచ్చు. కొత్తగా చూసిన వాళ్ళకైతే కొత్తగానే అనిపిస్తది ఏదైనా. సో, నాకైతే నార్మల్‌గా అనిపించింది. మండే రోజు వస్తే కొంచెం వేరుంటది కావచ్చు. అక్కడ నుండి అయితే మనం ఇక్కడ అయ్యప్ప టెంపుల్ అయితే ఉంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ అయ్యప్ప టెంపుల్ ఉంటది. సో, అయ్యప్ప దర్శనానికి కూడా వెళ్తున్నాము. సో, మొత్తం అయితే ఇలా చెట్టు పెట్టారు. ఇంకా కొంచెం చెట్లు ఉంటే బాగుండు. ఎండకు మొత్తం ఎండిపోయినట్టున్నాయి. సో, ఈ అయ్యప్ప టెంపుల్ ఇది మొత్తం చూడండి ఎలా ఉందో. సో, మనకైతే గణేశునికి దర్శనం అయితే చేసుకున్నా. అయ్యప్ప పక్కకి ఇలా టెంపుల్ అయితే ఉంటాయి కదా! ఇక్కడనైతే గణపతి దర్శనానికైతే దర్శనం చేసుకున్నాం. సో, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా! మొక్కుతా ఉంటే నవ్విస్తా ఉన్నారు. సో, అది లైట్ తీసుకోండి. సో, గణేషుని అయితే నమస్కరించుకోండి. అక్కడ నుండి జంట నాగుల దర్శనం కూడా చేసుకోవాలి. జంట నాగుల దర్శనం చేసుకున్నాం. సో, ఇక్కడైతే డోర్‌లైతే క్లోజ్ చేసి ఉంచిర్రు. సో, మనమైనా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే కనిపిస్తున్నాయి డోర్‌ల లోపల నుండి. సో, మనము అలాగే సైడ్‌కి ఇంకొక దేవుడైతే ఉన్నాడు. సో, ఏం దేవుడో చూసేద్దామా? సో, ఇక్కడనైతే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలి. దర్శనం తర్వాత ఇక్కడ అమ్మవారైతే ఉన్నారు. సో, అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలి. అమ్మవారినైతే మనస్ఫూర్తిగా మొక్కినాను. మొక్కిన తర్వాత నా ఫ్రెండ్స్ అయితే అక్కడ కూర్చున్నారు. వాళ్ళు మాత్రం ఫుల్ నవ్వుకుంటున్నారు. ఏంటా నవ్వుకుంటున్నారంటే కాలేజ్ డేస్‌లో గుర్తుకొచ్చా. సో, కాలేజ్ డేస్‌లలో ఏం చేసినామో అవి చెప్పుకుంటా నవ్వుకుంటున్నారు. నా ఫ్రెండు దీనికి మేము వెళ్ళి నుండి వచ్చేదాకా మొత్తం ఫోన్ బిజీలోనే ఉంది. అయితే వాళ్ళ హస్బెండ్ లేకుంటే వాళ్ళ అమ్మ లేకుంటే వాళ్ళ పాప స్కూల్ తరపు నుండి ఫోన్ వస్తూనే ఉంది కంటిన్యూగా. సో, మేము నవ్వుతున్నామని చెప్పేసి డిస్టర్బెన్స్ అవుతుంది. పక్కకు పోయి మరి ఫోన్ మాట్లాడుతుంది. సో, మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా చెప్పండి. సో, ఇదైతే చెప్పిందే కదా చాలా సెన్సిటివ్ నార్మల్ పర్సన్ ఇది. సో, నవ్వుతూనే ఉంది కంటిన్యూగా. అలాగే వీడియోస్, రీల్స్ అయితే తీద్దామని చెప్పేసి బయటికైతే వస్తున్నాము. అట్లీస్ట్ వీడియోస్‌కి కూడా ఇవ్వలేదు నా ఫ్రెండ్. తన బీసీలో తననే ఉండిపోతుంది. ఒక్క ఫోటో కూడా దిగట్లేదు. అట్లీస్ట్ ఏదైనా వీడియో ట్రై చేద్దామంటే చూడండి ఎట్లా చేస్తుందో. ఏందమ్మా ఇలా అన్నట్టుగా చూస్తుంది. మొత్తం చెడగొట్టేసింది. ఒక్క ఫోటోలు తప్ప ఒక్క వీడియో కూడా నన్ను తీసుకొనియలేదు. సో, అంతా చేసేసింది. సో, దానివల్ల నాకు చిరాకొచ్చేసింది. సో, మీలో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. సో, వాళ్ళ వల్ల మనం చాలా డిస్టర్బ్ అవుతాము. ఫోటోస్ తీసుకోలేము. అందులో నుండి ఇలా అయితే ఒక్కటైతే తీసుకున్నాము. సో, అది కూడా సరిగ్గా రానివ్వలేదు. సో, మీ ఫ్రెండ్స్‌లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా?
మనము బయటికి వచ్చేసరికి అయితే ఇక్కడ పైనుంచి కిందికి చూస్తే ఆర్మూర్ మొత్తం కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడైతే సిటీ మొత్తం కనిపిస్తుంది మనకు. సో పైనుంచి మనం చూస్తే నాకు ఒకటి అనిపించింది, మనకున్న ప్రాబ్లమ్స్ కూడా దగ్గర నుండి చూస్తే ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తాయి, దూరం నుంచి చూస్తే ప్రాబ్లం చిన్నగా అనిపిస్తుంది అని వేరే వాళ్ళు చెప్తారు కదా. సో నాకు కూడా అలానే అనిపించింది. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు మొత్తం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఇండ్లని ప్రశాంతంగా ఉన్నాయి అనిపిస్తుంది కదా. సో అందులో ఎన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయో, ఎన్ని ఫ్యామిలీస్ బాధపడుతున్నాయో అని అనిపించింది నాకైతే. సో ఇక్కడ నుంచి చూస్తే నా ఫీలింగ్ అయితే అలా అనిపించింది. సో మనం దూరంకి వెళ్ళి చూస్తే ప్రాబ్లమ్స్ లాగా ఏం అనిపించాయి కదా. సో నాకైతే అలా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఎవరి ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళకైతే చాలా బరువుగా అనిపిస్తాయి, వేరే వాళ్ళకేంటి లైట్ అనిపిస్తుంది. కానీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే బాధపడుతూ ఉంటారు. చూసే వాళ్ళకి కనిపించేదంతా నిజం కాదు. బయటికి ఒక విధంగా అనిపించినా లోపల ప్రాబ్లమ్స్ ఎవరి వాళ్ళకే ఉంటాయి. సో అక్కడ నుండి అయితే మేము ఇలా రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ నుండి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ సేమ్ అదే ఆటోలో అయితే మళ్ళీ బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో హ్యాపీగా అయితే అనిపించింది. సో రావడానికి వెళ్ళడానికి ఇలా ఫ్రెండ్స్తోని జర్నీ చేయడానికి అయితే చాలా హ్యాపీ అనిపించింది. సో మీలో కూడా ఎంతమంది ఇలా బయట జర్నీ చేస్తారు? ఫ్రెండ్స్తోని అప్పుడప్పుడైనా కలవండి, కొంచెం మనకు రిలీఫ్ ఉంటుంది. ఈ అన్ని ప్రాబ్లమ్స్ హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా కొంచెం ఫ్రెండ్స్తో బయటికి వెళ్తే కొంచెం మన మూడ్ అనేది చాలా బాగా బెటర్గా అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు ఫ్యామిలీతోనే కాకుండా ఇలా ఫ్రెండ్స్తో కూడా బయటికి వెళ్ళండి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మళ్ళీ అక్కడ నుండి అయితే మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో ఎక్కి అయితే ఇంటికి వెళ్తున్నాము. సో మార్నింగ్ అయితే చాలా రష్ ఉండే, చాలా మంది ఉండే. మా పాపని తీసుకొస్తే ఇబ్బంది అయితే అనిపించింది. సో అక్కడ నుంచి అయితే మెట్పల్లి బస్ స్టాండ్కి వచ్చాము. మెట్పల్లి బస్ స్టాండ్లో అయితే చాలా మంది ఉన్నారు. సో బస్సులు అయితే లేవు. అక్కడ నుండి మళ్ళీ వెయిట్ చేసినాము. నేనైతే ఇలా కూర్చొని వీడియో తీసుకుంటున్నా, ఎవరి బిజీలో వాళ్ళు అయిపోయారు. సో బస్సులో అయితే ఇలా చెకింగ్కి అయితే వచ్చారు. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. తర్వాత ఇంటికైతే వచ్చాము. సో షాన్విన్ ఫస్ట్ టైం వదిలేసి వెళ్ళడము, తన రియాక్షన్ చూడండి ఎలా ఉందో. నేను తన ఉట్టి నుంచి ఫస్ట్ టైం ఇలా వదిలేసిపోవడం ఎలా ఉంటుంది అనుకున్నా, కానీ బాగా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఎలా ఉంది ఈ వీడియో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్